Hello. Yeah, sorry, it is something with the disconnected. Yeah. Okay. Screen కనిపిస్తుందా సార్? కనపడుతుందండి. యా కనపడుతుంది. చెప్పండి. ఓకే. సైట్ అయిపోయింది. కంటెంట్ రియల్ ఎస్టేట్ కి సంబంధించింది పెట్టాము. మీకు ఓకే. రిక్వైర్మెంట్ ఉన్న కంటెంట్ డీటెయిల్స్ ఇది ఇప్పుడు ల్యాండింగ్ ఓపెన్. పేజ్ సార్. ఓకే. ల్యాండింగ్ పేజీలో ప్రాపర్టీస్, అబౌట్ అస్, ప్రాపర్టీస్, ఆహా! గ్యాలరీ, డీటెయిల్స్, ఆహా! కాంటాక్ట్. ఓకే. ఇది హోమ్ పేజీ. ఎంక్వైరీ క్లిక్ హుహు. చేస్తే కాంటాక్ట్ వెళ్తుంది. ఓకే. బ్యాక్ వస్తే మళ్ళీ హోమ్ పేజ్ లో ఫీచర్స్ హుహు. చూపిస్తున్నాం ఇక్కడ. హుహు. ఆ ఫీచర్ లో వ్యూ మోర్ క్లిక్ చేస్తే ఇంకా మరిన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ ఏజెన్సీ, డమ్మీ ఏజెన్సీని పెట్టాము. ఓకే. క్లయింట్స్ హుహు. ఉంటారు కదా మనకి, వాళ్ళని అవును. నేమ్స్ అవును. యాడ్ చేసాము. ఓకే. తర్వాత ఫూటర్ హుహు. లో మన డీటెయిల్స్, కాంటాక్ట్స్, ఆహా! మనకున్న సోషల్ మీడియాని చూపించుకుంటాము. ఓకే. నెక్స్ట్ అబౌట్ అస్ క్లిక్ చేస్తే అబౌట్ అస్ కి వెళ్తుంది. హుహు. అబౌట్ అస్ లో మన 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 రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి మనం డీటెయిల్ గా ఇచ్చుకుంటాము. మన దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇలా ఓకే. ఉంటాయి. ఓకే. మనకి ఏజెన్సీ ఉంటే ఏజెన్సీని పంపు పెట్టుకుంటాము. హుహు. తర్వాత ప్రాపర్టీస్. అంటే మేడం ఇప్పుడు ఇక్కడ మనము పెట్టాం కదా! ఇప్పుడు మనము ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఫోటోస్ పెడితే సరిపోతుందేమో కదా! అదే ఇవి ఫొటోస్ మార్చాలి. ఇవి గూగుల్లో హ్మ్. మేము డమ్మీ పెట్టాము. మీరు రియల్ ఓకే. ఇస్తే బెటర్ ఉంటుంది. మళ్ళీ కాపీ రైట్స్ అవుతాయి. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవును. అవును. ఆ, మీరు మీ కాడ ఆల్రెడీ ఇమేజెస్ కొన్ని ఉంటాయి కదా, హ్మ్. అవి ఇచ్చారంటే వాటిని రీప్లేస్ చేస్తాము. ఓకే. ఓకే. సో, మనం ఏం చేయాలంటే ఇక్కడ కంప్లీషన్ ప్రాజెక్ట్స్, ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ అని 2 పెడదాము. సో, పెడదాము. కంప్లీషన్ ప్రాజెక్ట్స్‌లలో అవి కొన్ని ఫోటోస్ పెడదాము మనము. ఓకే. సో, ఇంకా ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ మనం పెడదాం. కమింగ్ సూన్ అని పెట్టేసి ఆ! ఆల్రెడీ ఉన్నవేమో ఇక్కడ పెట్టేసుకున్నాము. హ్మ్. కమింగ్ సూన్ అని పెట్టేసి హ్మ్. అది ఒకటి పెడితే సరిపోతుంది. ఓకే. 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 లొకేషన్స్ ఏమైనా ఉంటే లొకేషన్స్ యాడ్ చేద్దాము. లొకేషన్స్ యాడ్ చేద్దామండి. హ్మ్. హ్మ్. ఇంకా ఇవే మనం పెడతాం కదా! వీడియోస్, తర్వాత ఇవన్నీ యూట్యూబ్, మన దగ్గర ఇట్లాంటిలో ఏవి మన మన దగ్గర వీడియోస్ ఏవి అయన్నీ మనం మెన్షన్ చేస్తాం. హ్మ్. ప్రాపర్టీ డీటెయిల్స్ క్లియర్ గా మనం పెడతాము. హోల్ బెడ్రూమ్స్ ఆ! కానీ, ఆ! ఆ! హాల్స్ కానీ. ఓకే. ఓకే. ఈచ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ని క్లిక్ చేసినప్పుడు ఈచ్ వన్ హ్మ్. డీటెయిల్ గా వస్తుంది. అపార్ట్మెంట్ నేమ్స్, ఎన్ని హ్మ్. బెడ్రూమ్స్ ఉంటాయి, ఎన్ని హ్మ్. బాత్రూమ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, కిచెన్ ఓకే. ఏంటి, ఓకే. లివింగ్ రూమ్ ఏంటి, హ్మ్. ఇలా డీటెయిల్ గా చూపిస్తాము. ఏ ఫ్లాట్ కి క్లిక్ చేస్తే ఆ ఫ్లాట్ ని. అదేలెండి. Yeah. ఓకే. లొకేషన్ మనకి ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్స్, ఇప్పుడు 3 లొకేషన్స్ అన్నట్లున్నారు. ఆ అవును. 3 లొకేషన్స్ మనం యాడ్ చేసుకుంటాము. ఓకే అండి. ఓకే. హ్మ్. నెక్స్ట్ కాంటాక్ట్ అస్. ఎవరైనా ఒకవేళ మనది నచ్చి మనకి రీచ్ అవుట్ అవుతే కాంటాక్ట్ ఫార్మ్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీకు హ్మ్. కాంటాక్ట్ అవుతే మీకు మెయిల్ వస్తుంది. ఓకే. అదేలెండి. అక్కడ మన ఆఫీస్ డీటెయిల్స్, తర్వాత ఇవి అప్డేట్ చేయాలి కదా! గెట్ ఇన్ టచ్‌లో మొబైల్ మన నెంబర్ మొబైల్ నంబరు అవన్నీ మనం అప్డేట్ చేయాలి. మెయిల్ ఐడి, లొకేషన్స్, రియల్ ఇమేజెస్. ఇది ఓకే. గూగుల్ నుంచి ఓకే. తీసినవి కాబట్టి రియల్ ఇమేజెస్ అయితే బెటర్ ఉంటుంది. మనకి కాపీ రైట్స్ ఉండవు. అదేలెండి. హ్మ్. ఓకే. సరే. ఇప్పుడు ఇంతవరకు ఇదొచ్చిందా? ఇంకా ఈ సోషల్ మీడియా అండి? సోషల్ మీడియా మనం చేసామా? సోషల్ మీడియా కూడా అయింది సార్. క్రియేట్ చేసాం సార్. పేజెస్ క్రియేట్ ఓకే. చేశారు. రీడైరెక్ట్ ఇచ్చాను. అవుతుంది. ఆహా! అయిగోండి అదోండి. మన పేరు మీద పీటీఆర్. ఓకే. హుహు. మనం ఇంకా నేను అలాగైతే మీకు ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి. సో, నా దగ్గర ఉన్న ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ కావచ్చు, ఫోటోస్, వీడియోస్, తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో
కంప్లీషన్ చేసినటివి ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఓకే. సో అవన్నీ మనం అందులో అప్లోడ్ చేద్దాం. యా మీరు డేటా అండ్ ఇమేజెస్ లొకేషన్స్ ఇచ్చేస్తే అవి అప్డేట్ చేస్తే లోగో ఉందా సార్ మీకు? యోగా అంటే ఏం లేదు మేడం. జనరల్ గా ఎలా చేస్తున్నాం అంటే ఏదో నేనే ఒకటి ఏదో పెట్టింది. అదే ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాము, లేదు అంటే చేసి మేమే పెడతాము. మీ కలర్ కాంబినేషన్ మీకు ఏమైనా నచ్చిన కలర్ మీ మీ ప్రోడక్ట్ ని చూపించుకోవడానికి మీ నేను నా కలర్ విజిటింగ్ కార్డు పంపిస్తాను, ఒకసారి చూడండి. పంపించండి. దాంట్లో ఏం చేశానంటే ఏదో మరీ రేట్ గా లేదు కానీ ఏదో ఒకటి మీకు అది ఓకే అంటే అదే కంటిన్యూ చేద్దాం, లేదు కొత్తది ప్రొవైడ్ చేయండి అన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, అది చెప్పి దాని మీద హోల్ బ్రాండ్ ని క్రియేట్ చేద్దాము. ఇప్పుడు లోగో ఏది ఉంటుందో సైట్ లో కలర్ ఓకే అండ్ మీకు లోగో బ్రాండ్ క్రియేట్ అవుతుంది అప్పుడు. అదేలేండి. మీకు కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఇక్కడ ఏం కలర్ బాలు ఇది? ఏంటి మేడం? అది ఆరెంజ్ కలర్ మేడం. ఆరెంజా? ఆరెంజ్ కలర్ ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఆ, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ చెప్తే ఆ కలర్ కాంబినేషన్ తో లోగో చేసి చూపించుకుందాం మనం. లేదు విజిటింగ్ కార్డ్ లోది యూ కెన్ కంటిన్యూ అన్నా ఓకే. అంటే నేను జస్ట్ ఇలా మీకు విజిటింగ్ కార్డ్ మీకు ఇప్పుడు పంపిస్తాను చూడండి. పంపించండి. దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా చేయగలుగుతామంటే చూద్దాము. ఓకే. అది ఎల్లో కలర్ లో పెట్టి ఏదో నాకు అది ఏదో విజిటింగ్ కార్డ్ కావాల్సి వచ్చినప్పుడు చేసినాం అది అట్లా. ఓకే పంపించండి సార్ చూస్తాం. లోగో అంటే మీరు ఎక్కడ కోరల్ డ్రా యూజ్ చేస్తారా, ఏమి యూజ్ చేస్తారండి? లోగో ఫోటోషాప్ సార్. ఫోటోషాప్ యూజ్ చేస్తారా? సో అట్లా సిమిలర్ ఏదైనా వచ్చేటట్టు ఆ విజిటింగ్ కార్డ్ ఉంది కదా, అందులో సిమిలర్ ఏదైనా వచ్చేటట్టుంటే చూడండి మరి. ఓకే. ఇది బ్యాక్గ్రౌండ్ చేయండి, ఇది లోగో అనలేం దీన్ని. ఈ టైప్ లో ఇదే పెట్టేసి లోగోకి చేయమన్నా చేస్తాం, అది ప్రాబ్లం లేదు. అవునా? ఇదే గ్రాఫిక్ తో ఉండాలి అంటే ఓకే వీ కెన్ కంటిన్యూ ఇలానే పెట్టేసి దీన్ని లోగో కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే చూడండి, ఒకసారి ట్రై చేయండి, చూద్దాం ఎట్లా వస్తుందో. ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉందా సార్ ఇప్పుడు దీనికి? ఆ విజిటింగ్ కార్డు అదే అదే అలాగే అదే అండి విజిటింగ్ కార్డు ఉంటుంది. ఓకే 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 మేము చేస్తాము, మీకు సెండ్ చేస్తాము ఒకసారి. ఓకే అంటే మీరు డేటా పంపిస్తే మీ డేటాని యాడ్ చేసేస్తాం సార్. సరిపోతుంది. నేను ఇప్పుడే ట్రై చేస్తానండి, ఒక 1 అవర్ ఆగి. నేను నాకు వేరే మీటింగ్ లేదు, అయిపోయిన వెంటనే నేను ట్రై చేస్తాను. వీడియోస్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాను, ఓకే చూసి మీకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే ఓకే ఓకేనా అండి? బ్రోచరు ఉంది, కరెంట్ ప్రాజెక్ట్ బ్రోచరు, అవి పంపిస్తాను. ఓకే ఓకే. సో వీడియో నుంచి మీరు ఫోటో పిక్ చేసుకోవచ్చు కదా? వీడియో నుంచా? ట్రై చేస్తాం, పంపించండి. బాగా రాకపోతే అప్పుడు ఫొటోస్ కి పోదాము. ఫస్ట్ వీడియోని పంపించండి, వీ కెన్ క్యాప్చర్. క్లారిటీ లేకుండా అలా ఉంటేనేమో చూడాలి. సరే సరే అండి, చేయొచ్చు సార్. చేయొచ్చా వాళ్ళు? ఓకే చేయొచ్చు మేడం. చేస్తారా? వేరే వాళ్ళు ఏదైనా వీడియోలు తీసింటారు మావి, ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు వాట్సాప్ పంపారు కదా సార్, వాటికి పంపించేసేయండి. ఇదే దానికే పంపిస్తాను.